దేవుని పరిశుద్ధమైన నామమున బట్టి వందనాలు. అపోస్తులు రాసిన 16వ అధ్యాయం చూడండి, అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. 25 చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సేలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పౌలు సేలయు వీరిరువురు చెరసాల్లో వేయబడ్డారు. ఎందుకు? సువార్త ప్రకటిస్తూ అక్కడ అధ్యాయంలో ఉంటుంది, ఒక దురాత్మను ఎల్లగొడతారో ఆ వానరమ్మ గారు అంటే యజమానురాలు లాభాన్ని పోగొట్టుకుంటుంది. అయితే వారి ఇరుగురిని పట్టుకుని చెరసాలలో వేసేసారండి. ఎక్కడ? చెరసాలలో వేసేసారు. వేసే ముందు ఏం చేశారు తెలుసా? చాలా దెబ్బలు కొట్టేశారు. చాలా దెబ్బలు అంటే ఇన్ని అన్నవి లేవు, 39 లేవు. అర్థమైందా? 100 కాదు, 200 కాదు, అక్కడ లెక్క కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడంటే 23వ వచనంలో, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రంగా వారికి కాళ్ళకే బోండాలు వేసేసారండి. అర్థమైందా? చూడండి, అలాంటి పరిస్థితుల్లో కూడా వారు మధ్యరాత్రి లేచి దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మధ్యరాత్రి అంటే ఎప్పుడు చెప్పండి? 12, కరెక్ట్గా అయితే 12. చూడ 12ంటికి వారు దేవుని ఆరాధన చేస్తున్నారంట. మీరు చెప్పండి, దేవుడిని వారు ఆరాధన చేస్తున్నప్పుడు, దేవునికి కీర్తనలు పాడుతున్నప్పుడు వారి పరిస్థితి ఎలాగుందో చెప్పండి? వారు ఒంటి నిండా రక్తం కారుతుంది, ఒంటి నిండా దెబ్బలే. చూడండి, అక్కడ ఏమంటారు చెప్పనా? 22వ వచనం నేను చదువుతాను, చూడండి. అప్పుడు జన సమూహము వారి మీదకి దొమ్మిగా వచ్చెను, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారి బెత్తములతో కొట్టవలని. చూడండి, మొదట జనము దొమ్మిగా వచ్చేసారు. అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది జనం వచ్చేసారు. బెత్తముతో కాదు, బెత్తాలతో ఉంది అక్కడ. చూడండి, ఒక్కొక్కడు ఒక కర్ర పట్టుకున్నాడు. ఒక్కొక్కడు ఒక కర్ర పట్టుకుని, ఇద్దరు వ్యక్తులని, ఒక 100 మంది వ్యక్తులు 100 కర్రలు పెట్టి కొడితే ఎలాగుంటుంది చెప్పండి? ఊహించుకోండి ఒకసారి. అలాగా వారికి ఇష్టానుసారంగా కొడేశారు పౌలుని సేలయుని. అంటే వారు దెబ్బలు తిన్న దేని కొరకు చెప్పండి? సువార్త ప్రకటించడం కొరకు. సువార్త ప్రకటించడం కొరకు దెబ్బలు తిని చెరసాలలో వేస్తే వారు ఆ దెబ్బల విషయమే బాధపడకుండా, ఆ దెబ్బల విషయమే కలత చెందకుండా, ఆ దెబ్బల విషయమే మాకు నీరసంగా ఉంది కదా, ఇంకేం ఆరాధన చేస్తాం అని ఏమాత్రము కూడా వారు అలక్ష్యం చేయకుండా మధ్యరాత్రిలో దేవుడిని ఆరాధన చేస్తున్నారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది ప్రార్థనలు చేస్తారు, కానీ మీరు చెప్పండి, మధ్యరాత్రిలో ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? చెప్పాలి, చేశారా? మధ్యరాత్రి చూడండి, మధ్యరాత్రిలో మనకు మెలకువ వస్తుంది, వాష్రూమ్కి వెళ్ళడానికి కట్ట. అటువంటి సమయంలో ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారా? చెప్పండి, చేశారా? లేకపోతే పీడకళ్ళు వస్తాయి, అప్పుడు మెలకువ వస్తుంది, అప్పుడైనా చేశారా ప్రార్థన? ఏదో ఆదృశ్యంగా మెలకువ వస్తుంది, అప్పుడైనా చేశారా ప్రార్థన? లేదు, ప్రార్థన కొరకే మెలకువ ఉండి చేద్దాములే అని ఎప్పుడైనా చేశారా? ఒకవేళ మీరు చేశారేమో, కానీ చాలామంది క్రైస్తవులు చేయరు. ఏదైనా ఒక పీడకాలు వచ్చినాకో ఎలా కళ్ళు తెరిచి 12 మళ్ళీ దుప్పుడు లాగేసుకుంటారు. అలాగా జరగదా? వాష్రూమ్కి వెళ్ళారనుకో, అలాగెళ్ళి ఏదైనా చిన్న అలిగిడి వచ్చినాకో గబగబా పరిగెత్తుకొచ్చేసి తబేలు మంచం ఊడిపోతారు. అంటే మనం ప్రార్థన చెయ్యకపోవటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అంటే రాత్రంతా డ్యూటీ చేసాం, పగలంతా కష్టపడ్డాం. నేను అంటాను, తప్పేమి కాదు, కష్టపడు. కానీ
దేవునితో మాట్లాడేటప్పుడు, దేవునికి నీ సమయం ఇచ్చేటప్పుడు ఏది కూడా సాకు చెప్పకూడదు. కొందరు అంటారు, నీకేంటి రోజంతా నీకు ఏ పని లేదు కాబట్టి ప్రార్థన చేస్తావు, మేము పగలంతా కష్టపడ్డాం, మేము చేయలేము అని అంటారు చాలామంది. అరే, ప్రార్థన చెయ్యటానికి ఎంతో సమయాన్ని హెచ్చించుకుని ప్రార్థన గదిలోకి వెళ్ళటానికి ఎన్ని పోరాటాలు ఉంటాయో తెలుసా? అటువంటిది నువ్వు కష్టపడి, అది నీ కోసం నా కోసం, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో మాట్లాడగలిగితే గనక దేవుని యొద్ద నుంచి మనకు సమాధానం వస్తుంది. అది మనకు తెలిసిందే. కానీ సమయాన్ని నష్టపరుచుకుని, నిద్రను చంపుకుని, మధ్యరాత్రిలో అంటే అర్ధరాత్రిలో మనము ప్రార్థన చెయ్యగలిగితే, చూడండి, వారు మధ్యరాత్రిలోనంట పాటలు పాడి, కీర్తనలు పాడి వారు దేవుని స్తుతిస్తుంటుంటే ఎవరంటున్నారంట? చెప్పాలి, ఖైదీలు అంటున్నారంట. నేను అంటాను, నా సొంత మాట చెప్తాను. మనము గనక రాత్రులు గనక, మధ్యరాత్రులు గనక మన ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉంటుంటే దురాత్మ సమూహాలన్నీ వింటాయి. దేవునికి స్తోత్రం. ఏంట్రా, అర్ధరాత్రి మన సమయం, రాత్రులు మన సమయం. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వీధులంటే వెళ్దామంటే ఆ మూల ఇంట్లో పాటలు వినపడుతున్నాయి, ఆ ఇంట్లో ఆరాధన చేస్తున్నారు. ఏంటి అని కిటికీలు తొంగి చూసి వింటారు. ఎవరు తెలుసా మీకు ఆ విషయం? అలాగ చాలామంది అర్ధరాత్రి మాటలు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక సప్పుడలు వచ్చాకు ఆమేన్ అని వెళ్ళిపోతారు. నాకు ఉన్న అనుభవాలు అంతగా చెప్తున్నాను, అనుభవించకండి నేను చెప్పను. నేను చూడండి, మనము సర్వోన్నతం దేవునితో మాట్లాడుతున్నప్పుడు అలికిడి వచ్చినా, చప్పుడు వచ్చినా, దురాత్మని భ్రమపడిపోయి మనం ఏం చేస్తాం చెప్పినా ప్రార్థన ఆపేస్తాం. ఇదంత బాధాకర విషయమో. చార్లెస్ ఫిన్నీ గారు ఓ మాట అంటాడు, దురాత్మ సమూహములన్నీ నన్ను చుట్టుముట్టినా నేను మోకాళ్ళ మీద నుంచి పైకి లేగను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి, కానీ ప్రార్థన చెయ్యం. ప్రార్థన పగలే చేయొచ్చు, మంచిది, పగలు చేయొచ్చు, మధ్యాహ్నం చేయొచ్చు, సాయంత్రం చేయొచ్చు. కానీ రాత్రికాల సమయంలో అపోస్తుడైన పౌలు గారు దేవుడిని ఆరాధన చేస్తూ ఉన్నాడు, దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్థితి ఏమాత్రం కూడా బాలే. పైనుంచి నడినెత్తి నుంచి అరికాల వరకు రక్తము గారిపోతుంది, రసి గారిపోతుంది. తెలుసా? నువ్వు చూసావా అంటే ఉంది బైబిల్లో. వారు ఆ సమయంలో వారిరుగురు మాట్లాడుకోవాలి, మనకి చాలా దెబ్బలు కొట్టేశారు, ఒకటి కాదు రెండు కాదు, కాబట్టి మనం విశ్రాంతి తీసుకుందాం అని పౌలు శీల ఏమని చెప్పుకున్నారా? లేదు, పగలంతా సువార్త ప్రకటించాం కదా, ఏ రోజు కూడా మనకి రెస్ట్ లేదు కాబట్టి, ఇప్పుడు మనం కొట్టేశారు కాబట్టి మన ఇరుగురు పడుకుందామా అని ఏమాత్రం కూడా వారు అనుకోలేదు. వారు ఏం చేశారు తెలుసా? మధ్యరాత్రి వేళ లేచి సర్వోన్నతుడైన దేవునికి కీర్తనలు పాడుతున్నారు. దేవునికి స్తోత్రం. మహోన్నతుడైన దేవుడిని ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుడు మనము కలిగి ఉన్నాం. ఇప్పుడు మనం ఏ బోధలో కట్టబడ్డాం చెప్పాలి? మనం ఏ బోధలు కట్టబడుతున్నాం? అపోస్తుల బోధ. మరి చెప్పరే, ఇంకో ఏదైనా బోధ ఉందా? అపోస్తులు వేయబడిన పునాది తప్ప వేరొక పునాది లేదు. అర్థమైందా? అది స్థిరమైనది. అపోస్తుల బోధ మీద ఎవడైతే కట్టబడతాడో, ఎవడైతే స్థిరపరచబడతాడో వాడే నిత్య జీవానికి వెళ్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అపోస్తుల బోధలో కట్టబడ్డ మనము, ఇప్పుడు అపోస్తుల బోధలో మేము ఎదుగుతున్నాం అన్నవాళ్ళు మధ్యరాత్రుల్లో ప్రార్థన చేయగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చెయ్యాలి. ఎందుకో తెలుసా? ఆ సమయాన్ని వింటాడంటే కాదు, నీవు నీ శరీరాన్ని లోపరుచుకుని నలగగొట్టి ఆ మధ్యరాత్రికి వేళలో ఎవరైనా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారు. అవునా కదా? ఎవరైనా వెళ్తారు. ఆ నిద్ర సమయాన్ని దేవుడి కొరకు త్యాగం చేసి, ఆ నిద్ర సమయాన్ని మనం చంపుకొని, ఇది నాకంటే నా దేవుడి కంటే ఎక్కువ కాదని చెప్పేసి నీ శరీరాన్ని ఆ రాత్రికాల సమయంలో నలగగొడితే, దేవుడి సన్నిధిలో కనుక పాటలుగా పాడగలిగితే ఏంటి, గొప్ప
గొప్ప అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యాకోబు రాసిన పత్రిక చూడండి 5:13. మీలో ఎవరికైనా చూడండి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన వాడు గాఢ నిద్రపోవాలని చెప్పాడా? చెప్పండి. మీకు ఎవరికైనా శ్రమ కలిగిందనుకో దుప్పటి ముసుకేసి పడుకోండి. మీకు ఎవరికైనా ఒళ్ళు నొప్పులు ఉన్నాయనుకో పడుకోండి. కాలు నొప్పి ఉందనుకోండి పడుకోండి. కడుపు నొప్పి ఉందనుకోండి పడుకోండి. దేవుడి మందిరానికి రాకండి అని చెప్పిందా బైబిల్లో? ఎవరికైనాను శ్రమ సంభవించిన వాడు ఏం చేయాలి? ఇప్పుడు పౌలు శీలకు శ్రమ వచ్చింది. వారు చేస్తుంది ఏంటి తెలిసిన? ప్రార్థన, పాటలు పాడుతున్నారు. అంతేగాని వారు ఎవరికి కూడా చూడండి, ఒకరికొకరు చెప్పుకుని ఏమాత్రం బాధపడతలేదు. అంటే ఈ రోజున మనందరికీ బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. కానీ మనం దేవుడికి ప్రార్థన చేయం. చేస్తాం. ఎలా చేస్తాం చెప్పనా? మనకు అనుకూలంగా ఉన్న సమయంలో ప్రార్థన చేస్తాం. అర్థమైందా? దేవుడు మన నుంచి కాస్త కోరుకునేది చెప్పనా? సరేరా చేసావు. కానీ ప్రతికూలమైన పరిస్థితులను ప్రార్థన చేస్తే, ప్రతికూలమైన పరిస్థితుల్లో అనుకూలపరిచే నేను వింటాను కదా అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వర్షం వస్తుంది, అవునా? వర్షం వస్తున్నప్పుడు నేను మీ ఇంటికి రాలేను, కరెంటు లేదు. అయినా కానీ మీ ఇంటికి వచ్చాను నేను ఏదో ఒకలాగా. అప్పుడు మీరు నన్ను ఏమంటారో, ఈ పరిస్థితుల్లో ఇంటికి వచ్చావు, పోనీ రేపు రావచ్చు కదా, ఇది రావాల్సిన పరిస్థితి కాదు కదా, అనుకూలం లేదు కదా అని అంటారు కదా. అంటే రాలేని పరిస్థితులు వస్తే అరే ఇంటికి వచ్చావురా అంటాం. అంటే నీకు ఆపద వచ్చినప్పటికి ఎంత సంతోషం వేస్తుంది. రేపు పొద్దున ఏం చెప్తావు? రాజే అసలు రాలేని పరిస్థితులు, అసలు ఎవరూ రాలేదు అంటే నిన్న రాలేని మీద నింద వేయటం లేదు. రాలేని పరిస్థితుల్లో వారు రాలేకపోరు. కానీ రాలేని పరిస్థితుల్లో రాజు మా ఇంటికి వచ్చాడు అని చెప్పరా? చెప్తారు. అంటే మీకున్న ఆపదను బట్టి, నేను ఆదుకున్న విధానం బట్టి చెబుతానే ఉంటారు. అలాగా అన్ని సందర్భంలో ప్రార్థన చేస్తే దేవుడు ఉంటాడు. గుడ్, నేను కాదంటలేదు. కానీ మనకున్న పరిస్థితులను బట్టి, లేదా నశించిపోతున్న ఆత్మలను బట్టి, లేదా మన కుటుంబంలో ఉన్న రక్షణ లేని వ్యక్తులను బట్టి, లేదా రేపు దేవుడి కొరకు ఎలాగ నేను బ్రతకాలి అన్న విషయం కొరకు కనుక మనము మధ్యరాత్రి వేళలో సమయాన్ని దేవుడి కొరకు కనుక మనం ఇవ్వగలిగితే కనుక చూడండి, అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. వారు అలాగే ఆరాధన చేస్తూ ఉన్నారు. వారు అలాగే ఆరాధన చేస్తూ పాటలు పాడుతున్నప్పుడు ఖైదీలు వింటున్నారు, వీరు పాటలు పాడుతున్నారు. అయితే జరిగిందేంటి? చెరసాల తలుపులు బద్దలైపోయినాయి. దేవునికి స్తోత్రం. వారు చెరసాల తలుపులు బద్దలైపోయేలాగా ఆరాధన చేస్తున్న వారు ఏమాత్రము కూడా సంపూర్ణమైన ఆరోగ్యం కలిగినోడు కాదండి. వారికి శ్రమ ఉంది, వారి కాళ్ళకు బోండాలు ఉన్నాయి, చేతికి సంకెళ్ళు ఉన్నాయి, ఒంటి మీద గాయాలు ఉన్నాయి, కూర్చోవడానికి లేదు, నుంచోవడానికి లేదు. తెలిసే వారికి అంతంత పెద్ద పెద్ద బోండాలు వేసేశారు. అయితే వారు ఆ రోజున ఏమన్నా చెప్పనా, మేము నీ సువార్త పనికొస్తే మాకు ఈ వ్యతిరేకత ఏంటి? నీ సువార్త ప్రకటిస్తే మాకు ఈ నిందేంటి? నీ సువార్త ప్రకటిస్తే మాకు ఈ దెబ్బలేంటి, ఈ అవమానాలేంటి, ఈ చెరసాలలేంటి అని వారు ఏమాత్రం కూడా సనగలేదు. అర్థమైందా? మనం ఏం చెప్తాం చెప్పనా? నేను మిమ్మల్ని అడిగాను అనుకో, రాత్రి ఏమైనా ప్రార్థన చేస్తున్నారంటే కాళ్ళు లాగుతుంది, నడుము లాగుతుంది, పగలంతా పనిచేశాను, ఊరేళ్ళు వచ్చాను, ఇవి మనం చెప్పే సాకులు. ఇవి మనం చెప్తామా? నావి చూడండి, ఇవి మనం చెప్తామా? ఈ పరలోకం గవిని కూడా దాటవి. దేవుడి కొరకు ఏదైనా చేయగలిగితే బైబిల్ చెప్తుంది సోర కార్యాలు చేయాలి. దేవుడికి స్తోత్రం. మనమేమో ఆయన దగ్గర నుంచి గొప్ప గొప్పవి ఆశిస్తాం, కానీ మనం చేసే మటుకు ఏమాత్రం గొప్పగా ఉండవు. అర్థమైందా? నీవు గొప్ప వాటిని ఆశిస్తున్నప్పుడు నువ్వు దేవుడి కొరకు కూడా గొప్ప వాటిని చేయగలగాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మన జీవితంలో ఏదో ఒకటి చేయాలని అనుకుంటాం, కానీ దేవుడు మనం కోరుకున్న రీతిగా మనం ఎప్పుడూ ఉండం. నేను చెప్తాను వినండి, అనుకూలంలో చేసే ప్రార్థన కాదు, అనుకూలంలో చేసే సహాయం కాదు, అనుకూలంలో మీ దగ్గరికి వచ్చే సమయం కాదు, ప్రతికూలమైన పరిస్థితులు నేను మీ దగ్గర రాగలగాలి.
ప్రతికూలమైన పరిస్థితుల్లో మీకు సహాయం చేయగలగాలి. ప్రతికూలమైన పరిస్థితుల్లో ఏంటి మీకు నేను మంచి చేయగలగాలి. అప్పుడు మీరు నా గురించి ఏమని చెప్తారు చెప్పిన, వాడికి అసలు వాడి దగ్గర లేదు అయినా నాకు ఇచ్చాడు. అర్థమైందా? వాడి ఒంట్లో ఆరోగ్యం బాగాలేదు అయినా మా కోసం ప్రార్థన చేస్తున్నాడు, మా కోసం ఉపవాసాలు ఉంటున్నాడు అని చెప్పగలగాలి. అంతేగాని నిండుగా ఆరోగ్యం ఉండి పరిస్థితులు బాగుండి ఇదిగో మీ కొరకు అది చేశాను ఇది చేశానంటే ఏమాత్రం అది చెల్లుబాటు చెప్పండి. పౌలు శీలలో వారు చేసే పరిస్థితి వారికి శ్రమ కలిగింది. ఏం కలిగింది? శ్రమ కలిగింది. ఆ శ్రమలలో కూడా వారు దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు, దేవుడు ప్రార్థిస్తూ ఉన్నారు. మనకి ఏదైనా చిన్నపాటి శరీరంలో బలహీనత కలిగితే ఏంటి 8 పడుకుంటే 8 వరకు లాగా మళ్ళీ మనం వెళ్ళి లేపమనుకో, వాళ్ళ అమ్మ అంటదే వాళ్ళ ఆవిడ అంటదే లేపకుండే రాత్రంతా కడుపు నొప్పితో బాధపడ్డాడు, తెల్లారగట్ల పడుకున్నాడు అంటారంటరా. మనుషులుగా మన బలహీనతలు. కానీ మనం ఎప్పుడైతే క్రీస్తు యొక్క స్వరూపంలోకి మార్చబడ్డామో లోకస్తుడికి మనకి వ్యత్యాసం ఉంది. తెలుసా విషయం మీకు? క్రీస్తుని ఎరిగిన వాడికి క్రీస్తుని ఎరగని వారికి తేడా ఉందా లేదా? ఉంది. వాక్యము తెలిసిన మనకే తెలియని వారికి వ్యత్యాసం ఉంది. వారు మాట్లాడినట్లుగా, వారు కట్టుకున్నట్లుగా, వారు తిరిగినట్లుగా, వారు వెళ్ళినట్లుగా, వారు కూర్చున్నట్లుగా, వారు తిన్నట్లుగా మనం చెయ్యం. ఎందుకంటే మనకు క్రమం ఉంది, మనకు అపోస్తుల బోధ ఉంది, మనకు విధానం ఉంది, దేవుడు మనకు నియమించిన ఒక పద్ధతి ఉంది, క్రమమైన పద్ధతి ఉంది. అంతేగా కదా క్రమముగా పద్ధతిగా చేయాలి. పౌలు గారు తిమోతి చెప్పుతూ అంటాడు, ఓ తిమోతి నియమము చెప్పున పోరాడు. అంటే నియమము చెప్పున పోరాడంటే నువ్వు ప్రార్థన చేయడానికి ఒక విధానం ఉండాలి, నువ్వు ఆరాధన చేయడానికి ఒక విధానం ఉండాలి, ఒక నియమం ఉంటుంది. ఎవడ పడతాడు ఆరాధన చేస్తే ఏమాత్రం కూడా కిరీటం ఉండదు. పౌలు చెప్పుతున్నాడు తిమోతి, తెలుసా విషయం మీకు? ఓ తిమోతి నీవు నియమము చెప్పున పోరాడు. అంటే నియమం చెప్పున పోరాడంటే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసానండి, నాలో ఏమాత్రం కూడా పరిశుద్ధత లేదు. అంటే నేను పాపం చేసి నేను వచ్చి ఇక్కడ వాక్యం చెబుతున్నాను, ఇది నియమమా? ఇది నియమ ప్రకారం పోరాడటమనేది కాదు. ఎందుకంటే ప్రతి పరిస్థితుల్లో కూడా క్రైస్తవులమైన మనం ఒక నియమం ఉంది. నువ్వు పాట పాడినా, వాక్యము చెప్పినా, ఆరాధన చేసినా, సువార్త చేసినా ఒక నియమం ఉంటుంది. ఏంటో తెలుసా? నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధంగా నీ జీవితాన్ని మార్చుకుని, పరిశుద్ధంగా దేవుడి యొక్క పరిశుద్ధ రక్తము చేత మన జీవితాన్ని కడుక్కుని పరిశుద్ధంగా మార్చబడి దానిని ఆచరణలో పెట్టి పోషించాలి. దేవునికి స్తోత్రం. ఆచరణలో పెట్టి దాన్ని పోషించాలి. మన శరీరాన్ని ప్రతిరోజు పోషించుకుంటాం, కానీ పరిశుద్ధమైన జీవితాన్ని మనం ఆచరణ పెట్టి పోషించడం. ఆచరణలో పెడతాం, పోషించాం. అందుకే పౌలు తిమోతికి అంటాడు, నియమము చెప్పున పోరాడు. నియమము చెప్పున పోరాడు వాడికి జీవ కిరీటం. ఎలా పడితే అలాగ పోరాడతాం, ఎలా ఏదోదో బయట తిరిగేసి ప్రార్థనలకు వచ్చేది స్తోత్రం అల్లేలంటే ఏది? నీకు నియమమేది? నువ్వు దేవుడికి వాక్యం కొరకు నిలబడింది ఏది? లోకస్తులతో స్నేహం చేసి దేవుడి మందిరానికి వచ్చేస్తావు, ఆడుకుంటుందా కిరీటం? లోకము నుండి వేరయ్యి, లోక సాంగత్యం నుంచి వేరయ్యి, జారులతోటి వేరయ్యి, వేశ్యా సాంగము చేసేవారితో వేరయ్యి, అబద్ధికులతో వేరయ్యి, నువ్వు ప్రత్యేకించబడి క్రీస్తు రక్తము చేత కడగబడి నువ్వు పరలోక రాజ్యము కొరకు కనిపెట్టుకునేవాడిగా నువ్వు సిమియోనులాగా ఉండగలిగితే కనుక ఏంటి అప్పుడు అది నియమం. ఏంటో తెలుసా? నాకు నియమం ఉంది. ఏంటి తప్పన? నా దేవుడు మధ్యాకాశానికి వస్తాడు, అవుతే ఆయనను తీసుకెళ్తాడు, అవుతే అక్కడికి వెళ్ళాలంటే అవుతే పరిశుద్ధత ఉండాలి. దేవునికి స్తోత్రం. యథార్థత ఉండాలి, శత్రువుని ప్రేమించాలి, మంచి కార్యాలు చేయాలి, ధర్మ కార్యాలు చేయాలి, నన్ను నేను కాపాడుకోవాలి, నన్ను నేను ప్రతిరోజు ఉపేక్షించుకోవాలి. ఇవన్నీ నాకు పరిశుద్ధ గ్రంథం నియమించిన నియమాలు. నాకే కాదు, క్రైస్తవుడు అందరికీ ఇది. అందుకే పౌలు అంటాడు అదే పత్రికలో చివరి అధ్యాయంలో ఉంటుంది, ఏమంటే చెప్పనా, నేను వెడలిపోవలసిన సమయము ఆసన్నమైనది. నేనే కాదు, మీరెవరైనా సరే ఒక మంచి పోరాటం పోరాడితే, నియమము చెప్పున పోరాడితే మీకు కూడా ఏముంది? జీవ కిరీటం. నేను అంటాను, జీవ కిరీటం మన నెత్తి మీద కానీ పెట్టకపోతే యేసయ్య
ఇంకా మన పరిస్థితి ఏంటి చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఒక 10 కిలోమీటర్లో కిరణ్, నన్ను, రమేష్ని పరిగెత్తమన్నారు అనుకుందాం. అర్థమవుతుంది మీకు? అర్థమవుతుందా? పరిగెత్తమన్నారు అనుకో, ఇప్పుడు ఒక రన్నింగ్ వే ఉంటుంది. ఇప్పుడు స్ట్రైట్గా పరిగెత్తుకెళ్ళాలి ఒక 5 కిలోమీటర్లు అనుకుందాం. ఇప్పుడు రమేష్, నేను ఎవరో ఒకడు పక్కదారిని వెళ్ళిపోతే అది నియమమా? ఇంకా మీకు అర్థమని చెప్తాను. నేను ఎక్సైజ్ కానిస్టేబుల్కి రంగారెడ్డి జిల్లా 5K ఎత్తకెళ్ళాను. 5 కిలోమీటర్లు. నేను పంగి నుంచి ముగ్గురు వెళ్ళాం. అది రంగారెడ్డి జిల్లా, రంగారెడ్డి హైదరాబాద్లో కొండలు. అది సిఆర్పిఎఫ్ క్యాంప్ ఉంటుంది అక్కడ. ఆ సెలక్షన్కి వెళ్ళాం మేము. వెళ్తే అక్కడ మొత్తం రెడీ చేసుకొని, షూ కూడా వేసుకొని అన్నీ చేసుకున్నాం. విజిలేస్తాడు. కొంతమంది బ్యాచ్ని ఒక 50 మందిని వదులుతాడు. అయితే వదిలే ముందు వెనకాల జీప్ వేసుకొస్తారు వాళ్ళు. 2 జీప్లు వేసుకొస్తారు. అయితే కొంతమంది ఏం చేస్తారో తెలుసా? కొంతమంది ఏం చేయాలి చెప్పిన, ఆ కొండలు ఇప్పుడు ఇలా ఉంటాయి, రోడ్లు అవి ఇలాగ ఉంటాయి. వాళ్ళు షార్ట్కట్లో వచ్చేసిన వాళ్ళని అప్పటికప్పుడు పోలీసులు పక్కకి ఇసిరేసేవారు, పక్కకి లాగేసేవారు, కొట్టేసి వెళ్ళిపోమనేవారు. ఆ క్యాంపస్ కూడా వచ్చి బ్యాగ్లు ఎట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటి చెప్పిన, వాళ్ళు నియమము చెప్పున పోరాడలేదు, నియమము చెప్పున పరిగెత్తకపోవటం వల్ల వాడిని పక్కకి గెంటేస్తారు. అవునా? ఈ లోక సంబంధమైన ఈ రన్నింగ్లోనే, ఈ పరుగు పందెంలోనే నియమం చెప్పున పోరాడకపోతే పంపేస్తున్నారు కదా. మరి మనం పరుగు పందెములు ఉన్నాం ఏంటి? మనము క్రీస్తు యొక్క మార్గములో ఉన్నాం. ఇప్పుడు ఈ మార్గము గుండానే వెళ్ళాలి. ఏంటంట? ఈ మార్గము గుండానే వెళ్ళాలి. ఈ మార్గము గుండా వెళ్ళినప్పుడు ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఏంటి, ఏమాత్రము కూడా పక్కదారికి వెళ్ళకూడదు. అది నియమం చెప్పున పోరాడటం అంటే. వీరు శ్రమ కలిగింది ఎవరికి? పౌలు శీలకి శ్రమ కలిగితే యాకోబు అంటున్నాడు, వారు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. వారు ఏం చేయాలి? దేవుని ఆరాధించాలి. వారు ఏం చేయాలి? దేవుడికి స్తుతులు చెల్లించాలి. వారు ఏం చేయాలి? దేవుని గణపరచాలి. ఎందుకని చెప్పిన, వారు ప్రార్థించలేని పరిస్థితుల్లో ఉన్నారండి. అందుకు కాబట్టే వారు ప్రార్థన చేస్తున్నారు. అర్థమైందా మీకు? నా మాట అర్థమైందా? నిద్ర వస్తుందా? మధ్యరాత్రి వేళ వారికి తగిలిన గాయాలు పట్టి సొమ్ము సిలుపడిపోవాలి. ఏంటి? కాళ్ళకి చేతులకి కట్లు కట్టేసుకుని, పెన్సిల్ పౌడర్ రాసేసుకుని, ఏంటి ఇంజెక్షన్ చేసేసుకుని అమాంతంగా మంచాన్ని మీదకి వెళ్ళి పడిపోవాలి. కానీ వారు ఆ పని చేయాల. కారణం ఏంటో చెప్పిన, వారు భుజాల మీద వేసుకునేది ఏంటో చెప్పిన, సువార్త. వారు ప్రకటించింది ఏంటో తెలుసా? ఆకాశము కింద భూమి మీద ఇవ్వబడిన ఈ నామములు తప్ప మరి ఏ నామములో రక్షణ లేదు. దేవునికి స్తోత్రం. ఆ నామమును బట్టి నింద భరిస్తాం, అవమానం భరిస్తాం, నిట్టూర్పులు భరిస్తాం, వ్యతిరేకత భరిస్తాం. చీయన్న, పోవన్న, కొట్టినా, తిట్టినా, వస్త్రహీనత చేసినా మేము మాత్రం కూడా ప్రభువును ప్రకటించడం మానం. అప్పటికే పౌలుస్యలో పై వస్త్రాలు ఆగేశ్వరం ఉంటుంది అక్కడ. అంటే ఇప్పుడు నా టీషర్ట్ ఉంది కదా, ఈ టీషర్ట్ని తీసి బెత్తాలతో కుట్టారన్నమాట. ఎలా ఉంటా చెప్పండి? కనీసం వస్త్రం ఉంటే కాస్తో కూస్తో దెబ్బ కాస్తుంది, అవునా కదా? అదే ఉత్తి శరీరం మీద కొడతా ఉంటే ఎలా ఉంటా చెప్పండి? ఒకసారి ఊహించుకోండి. అన్ని దెబ్బలు తిని మధ్యరాత్రి నిలువుగా నిలబడి దేవుని ఆరాధన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనకి 12 దాటితే అలాగ వాలిపోతాం. అడగండి ఒకసారి, అంటే పగలంతా పనిచేసి నలిచిపోయాను, పగలంతా డ్యూటీ చేసి నలిచిపోయాను నేను అంటాను. అది శరీరానికి అనుకూలమే, తప్పేమి కాదు. కానీ బైబిల్ చెబుతుంది, శరీర పురుషుడు కృషించిపోయాను, అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడాలంట. దేవునికి స్తోత్రం. అంటే మనలో ఉన్న ఆత్మ మనల్ని ఎప్పుడు కూడా నూతన పరచడానికి ఇష్టపడుతూ ఉంటుంది, శరీరం నీరసించుకోవడానికి చెప్తా. అందుకే శరీరం ఎన్ని సాకులు చెప్తుందో, కానీ ఆత్మ ఒక్కటే చెప్తుంది, ప్రార్థన చెయ్యి. నువ్వు ప్రార్థన చేయకపోతే నీ పక్షాన్ని నేను ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు ఆశ చూపు చాలు, నీ పక్షాన్ని నేను చేస్తాను. ఎలాగా? అబ్బా తండ్రి అని నేను ప్రార్థన చేస్తాను అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయండి.
శ్రమ కలిగినప్పుడు మనం దుప్పట ముసుకేసుకుని నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ వ్యాధి వచ్చింది, ఈ మరణకరమైన పరిస్థితి వచ్చిందని ఏమాత్రం బాధపడకుండా మధ్యరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ, తెల్లవారులు కనుక మీరు దేవుని కనుక ఆరాధించగలిగితే అక్కడ చెరసాలో జరిగిన అద్భుతం మన కుటుంబంలో జరుగుతుంది. దేవునికి స్తోత్రం. చూడండి, కీర్తనల గ్రంథం చూడండి 22 22:2. నా దేవా, పగలు నేను మొర్రపెట్టుచున్నాను, రాత్రివేళ నేను మౌనంగా ఉండటం లేదు, అయినను నీవు నాకు ఉత్తరం ఇకున్నావు. చూడండి, అక్కడ భక్తుడు మాట రాస్తూ ఉన్నాడు, నేను రాత్రి పగలు ప్రార్థన చేస్తున్నాను, రాత్రి ప్రార్థన చేస్తున్నాను, అయినా నీవు నాకు ఉత్తరం ఇవ్వటం లేదు. అంటే నీవు నాకు సమాధానం ఇవ్వకపోయినా నేను ప్రార్థన మట్టుకు మానలేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కిందకి వెళ్ళిపోతూ ఉంటా అంటాడు, నీ యందు నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపడరు. నేను మాట చెప్తాను, వినండి, ఇది చూడండి. దేవుడి యొద్ద నుండి సమాధానం ఆలస్యమవుతే తప్ప అలక్ష్యం కాదు. అర్థమవుతుందా? ఎందుకో తెలుసా? ఒకేసారి ఇచ్చేస్తే మనము ఏమో పడిపోవచ్చు, తట్టుకోలేకపోవచ్చు, ఆ ఉప్పు తప్పిపోయి ప్రాణం కూడా పోవచ్చు. చూడండి, కొన్నిసార్లు చూడండి, మనకు ఒకవేళ సపోజు ఒకేసారి 10 కోట్లు లాడర్ తగిలిందంటే బలమైన గుండె అయితే తట్టుకుంటుంది, కానీ అటు ఇటు ఉండడానికి అయిపోతలేదా? అయిపోతుంది. అంటే సడన్ షాక్ అనమాట, సడన్ షాకు. ఒకసారి కరోనా టైంలోనే అలా నాన్నే చెకప్ తీసుకెళ్ళాడంట. అక్కడ తీసుకెళ్ళి ఆడు బయటకు వచ్చి అలా నాన్న కుర్చీలో కూర్చుంటే నిజమే అనా అన్నాడంట. ఆడు అని చచ్చిపోయాడు. ఎంతకేంటి ఆడు సంతోషం, నాన్న నీకు నెగిటివ్ వచ్చిందని అన్నాం అనుకున్నాడు. నాకు నిజంగా కరోనా వచ్చింది అని గుండె చూపు చచ్చిపోయాడు. అర్థమైంది మీకు? దగ్గరికి వెళ్ళి అయితే చచ్చిపోయాడు. అంటే యారా అంత షాక్ ఇచ్చారంటే, నాన్నకి నెగిటివ్ వచ్చింది ఆనందంలో నానా అని అన్నాను, నానే పాజిటివ్ అనుకుని చచ్చిపోయాడు. అంటే సడన్ షాక్ అనమాట. అలాగా దేవుడు మనం అడిగిన దానికి ఇదిగో ఇలా తీసి ఇచ్చేయగలడు. అర్థమైంది మీకు? ఇలాగ ఇచ్చేయగలడు. ఇప్పుడు పిల్లలు వచ్చినప్పుడు చాకటి ఇచ్చినప్పుడు జోలో చాకటి అనుకో ఎండలకి ఇచ్చేయచ్చు, కానీ మనం ఎందుకు ఇవ్వం? ఎందుకు చెప్పనా? జోలు పెట్టుకుని అన్నం తిన్నదా, పాలు తాగిందా, అర్థమైందా, అన్ని అప్పుడు ఇస్తాం. ఎందుకు? ముందే తినేస్తే అన్నం తింది కాబట్టి. అందుకే అన్నీ అడిగిన తర్వాత ఓకే అంటే ఓ ముద్దివ్వి అని కాస్త ముచ్చటాడి ఇది అప్పుడు చాకెట్ ఇస్తాం, అన్నీ ఇవ్వం. అవునా కదా? అలాగా దేవుడు మనం అడిగినది ఇవ్వగలిగేంత సత్తా ఆయన దగ్గర ఉంది, క్యాజబిలిటీ ఆయన దగ్గర ఉంది. అర్థమైందా? ఆయన దగ్గర పట్టజాలని విస్తారమైన ఏమున్నాయి? మలాకి గ్రంథం పట్టజాలని విస్తారమైన దీవెనలు ఉన్నాయి. కానీ ఆయన మనకి ఇచ్చే విషయములు కనుక ఆలస్యం చేస్తాడు తప్ప అలక్ష్యం చేయడు. కారణం ఏంటో చెప్పనా? నీ భక్తి లేదా నా భక్తి అనుకూలములో కాదు, ప్రతికూలములో కనుక మనం చెయ్యగలిగితే రైట్ పర్సన్ అని చెప్పేసి ప్రభు మన చేతిలో పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని శరీరం మాటిని శరీర సుఖానికి కనుక మనం ఏమాత్రమైన సరిగా అవకాశం ఇస్తే కనుక మన ప్రార్థన చెల్లుబాటు అవ్వదు. ఇక్కడ భక్తుడు పగలు మొర్ర పెడుతున్నాడు, రాత్రికాలం మొర్ర పెడుతున్నాడు. అంటే దావీదు పగలు ప్రార్థన చేస్తున్నాడు, సమాధానం వస్తలేదు. మళ్ళీ రాత్రికాలం ప్రార్థన చేస్తున్నాడు, రాత్రికాలం సమాధానం వస్తలేదు. మళ్ళీ పగలు చేస్తున్నాడు. చూడండి, ప్రార్థన తిరుగుతుంది. అర్థమైందా? మనకు అలా కాదు. రాత్రంతా ప్రార్థన చేశానుకో, రాలేదనుకో అంతే. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయ, ఆ పాట పాడేస్తాం మనం. అర్థమైందా? అంటే నువ్వు రాత్రంతా శ్రమ పడిపోయావు, అయితే నీ ఆరోగ్యం అరికాల నుంచి నడినెత్తి వరకు సంపూర్ణంగా ఉంది కాబట్టి మనం అందరూ ఆన్లైన్లో ఉన్నాం. అవునా? ఇప్పుడు కాలు ఇరిగిపోయి వస్తుంటే బండి మీద పడిపోయి రక్తం కారిపోయి ఓ పక్క నుంచి సీమి నెత్తిరి కారిపోతుంది, అయినా కానీ వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థనకు సమాధానం రాకపోయినా దావీదు మౌనంగా ఉన్నాడా? మౌనంగా ఉన్నాడా? చెప్పండి, మౌనంగా ఉన్నాడా? ప్రార్థన ఎలా చేస్తారు చెప్పండి మీరు? ప్రార్థనలు ఎలా చేస్తారు చెప్పాలి. ప్రార్థన ఎలా చేస్తారు చెప్పండి. అంటే గొప్ప
గొప్పగా చేస్తారా? చెప్పండి. అంటే దేవుడు వినాలి కదా అని ఒక స్టైలిష్ ప్రార్థన చేస్తారా? చెప్పండి. ఇప్పుడు పౌలు శీలలో అక్కడ చెరచాల్లో ఇస్తే వాళ్ళ రూలుగా అస్సలు న్యాయంగా చేయవలసిన ప్రార్థన చెప్పనా? ప్రభువా, మేము ఇదేంచి పట్టణం వచ్చాం, పుతోనని దెయ్యాన్ని నిలగొట్టాం, తప్పేముందే, నువ్వు ఇచ్చిన మా అధికారాన్ని వాడుకున్నాం, సువార్త ప్రకటించాం, మమ్మల్ని కొట్టారు, వాళ్ళు గొడవ చూడు, నీ చిత్తమైతే వాళ్ళు గొడవ చూడు అని ప్రార్థన చేశారు వారు. అసలు రూల్గా వాళ్ళు చేయవలసిన ప్రార్థన చెప్పనా? మమ్మల్ని ఎందుకు కొట్టారు, మాకు తిరస్కారం ఎందుకు వచ్చింది, నువ్వు వాళ్ళతో మాట్లాడు అని మనం ఈ ప్రార్థన చేస్తాం. కానీ వాళ్ళు ఆ ప్రార్థన చేయలేదండి. ఏం చేశారు తెలుసా? ఎవరితో వరకు ఏ సంబంధం లేదు, ఎవరిని పట్టించుకోలేదు. నేను అనుకుంటాను వాళ్ళ కొట్టులోని అందరినీ అప్పుడే మర్చిపోయి చెరసాల్లో ఉండి దేవుడిని ఆరాధన చేస్తూ ఉన్నారు. మనం రాత్రికాలంలో కనుక ఈ రాత్రికాలంలో దేవుడి సన్నిధిలో మనం ఉన్నాము కాబట్టి అన్నీ మర్చిపోవాలి. అన్నీ మర్చిపోయి దేవుడు మనము దేవుడు అంతే. ఇంకా ఎవ్వరితో మనకు పని ఉండదు. ఒకవేళ గనక ఇక్కడే ఉండి ఆలోచనలో గనక మనం వేరే ఏదైనా పెట్టుకుంటే యోబు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవుడి యొక్క ఆలోచన సభలో నువ్వు ఉన్నావా అని అడుగుతారు. అంటే దేవుని యొక్క ఆలోచన సభ అంటే ఏంటి? ఇప్పుడు ఇది దేవుడు మందిరం, దేవుడు మనస్సు ఉన్న స్థలం. ఇది ఈ దేవుడు మనస్సు ఉన్న స్థలములో గనక ఆ రాజుగాడు ఉన్నాడని కనుక ఆయన ఆలోచనలు ఉంటే, ఇప్పుడు మనం ఉంటాం కదా, పలానోడు తెలిసేట ఉన్నాడు నాకు ఆలోచనలో, మర్చిపోలేదు అంటాం కదా. అలాగా దేవుడు ఆలోచన సభలో మనం ఉండాలి. దేవుడు ఆలోచన మనం ఉండాలంటే ఏంటో తెలుసా? నీ నా భక్తి ప్రతికూలమైన పరిస్థితుల్లో చెయ్యాలి. అర్థమైందా? అనుకూలమైన పరిస్థితుల్లో కాదు, అనుకూలంలో చెయ్యాలి, ప్రతికూలంలో చెయ్యాలి. కానీ నామకార్థ క్రైస్తుడు అనుకూలంలో చేస్తాడు, ప్రతికూలంలో చేయడు. ఇంకో విషయం చెప్పనా? అవసరమైతే దేవుని విడిచిపెడేస్తాడు. ఏం చేశాడు దేవుడు మాకు చెప్పాలి. ఏం చేశాడు? దేవుడిని నమ్ముకుంటే మాకు ఈ నిందేటి, దేవుడిని నమ్ముకుంటే మాకు తిరస్కారం ఏంటి, దేవుడిని నమ్ముకుంటే ఈ అవమానం ఏంటి, దేవుడిని నమ్ముకుంటే మాకు ఈ నష్టం ఏంటి, దేవుడిని నమ్ముకుంటే మాకు గర్భఫలం ఏది, దేవుడిని నమ్ముకుంటే మాకు ఆశీర్వాదం ఏది అని ఎన్నో విధాలుగా దేవుడిని విడిచిపెట్టేస్తూ ఉంటారు. అలా విడిచిపెట్టని వాడే ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడిని ఆరాధన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అవాడే క్రైస్తవుడు. వీళ్ళే క్రైస్తవులు. వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏమని చేస్తూ ఉన్నారంటే దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎవరి పేర్లు ఎవరి విషయాలు తీయలేదండి, దేవుడికి మహిమకరంగా వారు ఆరాధన చేస్తూ ఉన్నారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి అదే కీర్తన 42 అధ్యాయం 42:8. చూడండి, ఆయనను పగటి వేళ యెహోవా తన కృప కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన గురించి కీర్తనయు, నా జీవనదాత అయిన దేవుడి గురించి ప్రార్థన నాకు తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం. చూడండి భక్తుడు ఎంత బాగా రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే అయినను, నేను చూడండి వైపు చూడండి, అయినను అన్న పదం కాడ ఇప్పుడు పౌలు శీలను తీసుకొచ్చి పెడదాం. ఓకేనా? అయినను పౌలు శీలను గారు తీసుకొచ్చి పెడతాం. ఇప్పుడు పౌలు శీలో చెప్పే మాట చెప్పనా? ఇదిగో నా చూడండి, వాళ్ళు ఎన్ని కొట్టినా అయినను, అర్థమైందా? నాకు ఎంత బాధ వచ్చినా అయినా కూడా, ఎంత తిరస్కారం వచ్చినా అయినా కూడా, ఒరే ఇప్పుడే కదరా మిమ్మల్ని కొట్టేశారు అయినా పర్వాలేదు, ఇప్పుడే కదా నిందపడ్డారు అయినా పర్వాలేదు. ఇక్కడ భక్తుడు అన్నాడు, అయినను పగటి వేళ తన కృపను కలుగును ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయన గురించి చూడండి పాటలు, నా జీవన దాత అయిన దేవుడి గురించి ప్రార్థన నాకు తోడుగా ఉంది. నువ్వు అర్ధరాత్రి వేళ ప్రతికూలమైన పరిస్థితులు నువ్వు పాడే పాటలు, నువ్వు చేసే ఆరాధన, నువ్వు చేసే ప్రార్థన నీకు నీ కుటుంబానికి తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాత్రికాల ప్రార్థన ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత ప్రశాంతంగా కూడా తెలుసా? ఎంత నెమ్మదిగా కూడా తెలుసా? అసలు నీ మూలుగు నీకు వినపడుతున్నప్పుడు కలిగే
ఆ స్పర్శ ఎలాగుంటుందో తెలుసా? నీ మూలుగు దేవుడి కొరకు నువ్వు చేసే నీ ప్రార్థన తిరిగి నీ ఎదలోనికి వస్తున్నప్పుడు, తిరిగి నీకు వినపడుతున్నప్పుడు ఎలాగుంటుందో తెలుసా? అనుభవం ఉంటే మీకు తెలుస్తుంది, నేను చెప్పనవసరం లేదు. అయితే అటువంటి ప్రార్థన గనక మీరు చెయ్యగలిగితే, అటువంటి ప్రార్థన గనక నేడు సార్వత్రిక సంఘము చేయగలిగితే, లేదా క్రైస్తవులు చేయగలిగితే, భక్తుడు అంటున్నాడు అవి నాకు తోడుగా ఉన్నాయి. మీరు రాత్రి కాలంలో చేసే ప్రార్థన తెల్లవారుజామున మనకి ఎంత కాపుదలు ఉంటుందో తెలుసా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రంతా కాపు కాసి, రాత్రంతా మెలకువగలిగి, రాత్రంతా నిద్రను చంపుకొని దేవుడి సన్నిధానములో మన పడ్డ ప్రయాస వ్యర్థముగా పోదు. దేవునికి స్తోత్రం. మన పాటలు పాడాలి శ్రమ కలిగినప్పుడు, మనకు నింద కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు పాటలు పాడాలి, దేవుని ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుడు మహిమపరచాలి. అలాగ గనక మనం చేయగలిగితే, అలా గనక మనం ఆరాధించగలిగితే, దేవుని గురించిన ప్రార్థన, దేవుని గురించిన పాటలు, దేవుని గురించి చేసిన వర్షిప్, దేవుడి గురించి చేసిన ఏదైనా సరే చేసింది ఎప్పుడు కూడా మనల్ని విడిచిపోకుండా తోడుగా ఉంటుంది. భక్తుడు అంటున్నాడు నా జీవనదాత అయిన దేవుని కూర్చిన ప్రార్థన కానీ, పరిచర్య కానీ, ఆరాధన కానీ, సువార్త కానీ, పత్రిక పరిచర్య కానీ ఏదైనా సరే నాకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడే మనకు తోడుగా ఉంటే ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? దేవుడే మన పక్కన నుంచుని, దేవుడే మన కుడి పక్క నుండి నువ్వు వెళ్ళరా అంటే అయ్య బాబోయ్ భయమేస్తుంది అని అంటారా? ఎవరైనా అంటారా? మీరు ఎవరైనా అంటారా? దేవుడు మన పక్క నుండి నువ్వు వెళ్ళరా ఆ చీకట్లో కంటే వెళ్తారా? వెళ్ళరా? వెళ్తారా? వెళ్తారా? ఎవడైనా మనిషి ఇప్పుడు భార్య భర్త నువ్వు వెళ్ళంటే నువ్వు రా అంటుంది. కొంతమంది భార్య తోడు లేకపోతే బయటికి వెళ్ళిన కూడా చాలామంది ఉన్నారు. నేను లేకపోతే నువ్వు ఎలాగెళ్తానని చూస్తాను అంటది. అంటే భయం. కానీ దేవుడు వచ్చి ఒరే నువ్వు వెళ్ళరా అంటే అని అంటారు ఎవరైనా? అనరు. అలాగా దేవుడే మనకు తోడుగా ఉంటే, ఆయనే మనకి సహాయకుడైతే నీకు విరోధెవడు? నీకు శత్రువు ఎవడు? బైబిల్లో మాట ఉంటుంది, ఆయనే నీకు విరోధైతే నీ పరిస్థితి ఏంటని కూడా భక్తుడు అడుగుతాడు. అర్థమైందా? మన విరోధి ఎవడు? అపవాది. కానీ దేవుడు కాదు. కానీ దేవుడికి మనం విరోధమైన పనులు చేసినప్పుడు మనమే దేవునికి విరోధం అయిపోతాం మనం. అర్థమైందా? అందుకే భక్తుడు అంటున్నాడు ఇదిగో నా జీవనదాత అని, అంటే నా జీవానికి కారణమైన నా దేవుని గురించిన నేను ఏది చేసినా అది ఎలాగుంటుందంట చెప్పాలి? తోడుగా ఉంటుంది. ఇంకా ఆయన తోడుగా ఉంటే కాలిన అరణ్యములో కూడా, కేకర అరణ్యములో కూడా, కాకులతో దూరని కారడువులో, చీమల దూరం చిట్టడువులో కూడా ధీటుగా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. సైన్యములు అధిపతి యెహోవా మన పక్షాన ఉన్నాడు. దేవునికి స్తోత్రం. భీకర కార్యములు చేయగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. పరిస్థితులు మార్చగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. సముద్రం 2 పాయలు చేయగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. సూర్యుడిని చంద్రుడిని ఆపేసిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మనకు తోడుగా ఉంటే సృష్టిని అంతటిని కూడా క్రమబద్ధంగా నడిపిస్తూ ఆజ్ఞాపిస్తే ఆగిపోతుంది సముద్రం, ఆజ్ఞాపిస్తే ఆగిపోతుంది తుఫాను, పొమ్మంటే పోతున్నాయి దెయ్యాలు. అంతటి సృష్టి క్రమాన్ని కూడా తన అరచేతుల్లో పెట్టుకుని కంట్రోల్ చేస్తున్న దేవుడు నువ్వు వెళ్ళరా అంటే అయ్య బాబోయ్ అని అంటామా? అలా అనగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే తన్ను తాను నమ్ముకున్నవాడు. అందుకే వాక్యం ఉంటుంది పాత నిబంధనలో, ఎవడైతే నా మీద ఆనుకునునో ఎలాగా పూర్ణ శాంతి గలవాడిగా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మీద ఆనుకోవాలి. ఆయన మీద మనం ఆనుకోగలిగితే గనక దేవుడు మనల్ని పూర్ణ శాంతి గలవాడిగా నడిపిస్తాడు. ఎలా ఆనుకోవాలి? ఎలాగ ఆనుకోవాలి చెప్పినా, ఆరోగ్యం అంతా బాగున్నప్పుడు వచ్చి దేవుడి మందిలో కూర్చోవటం అది ఆనుకోవటం అనుకుంటారు. అది కాదు. పరిస్థితి ఏమాత్రం కూడా సహకరించినప్పుడు, నేను చెప్పిన ఎలా చెప్పినా, ఒరే ఆరోగ్యం అంతా బాగున్నప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళి ఇప్పుడు వెళ్ళలేని పరిస్థితి కదా మానే అని ఆ మాట మన జీవితంలో కలిగినప్పుడు అప్పుడు రాగలగాలి దేవుడి సన్నిధికి. దేవునికి స్తోత్రం. మన సొంత వారే అడుగుతారు, ఇదిగో ఎందుకులే ఏ రోజు మాను నువ్వు ఆదివారం ప్రార్థన, ఇప్పుడు అవసరం లేదులే, పరిస్థితి బాగాలేదులే అని అన్నప్పుడు ఊపిరిందగా నేను అంటాను దేక్కుంటే వచ్చేయాలి. అలాగని దేక్కుంటే వచ్చేయాలంటే మరీ అంత త్యాగం చేసే మూర్తులు అయితే లేరు. అంటే ఏం చెప్పినా ఆశ ఉండాలి. ఏముండాలి? ఆశ ఉండాలి. భక్తులు ఏమంటారు? కోరాహు కుమారులు ఏమంటారు?
దేవుడి మందిరముకు పోదుమని జనులు నాతో చెప్పినప్పుడు నాకేం కలిగిందంట? ఎక్కడ కలిగింది? దేవుడి మందిరం ఆవరణము చూడగానే ఆశ. అంటే లోపలికి కూడా రాలేదంట వాళ్ళు. అర్థమైందా? దేవుడి ప్రాంగణం అంటే ప్రహారీ గేటు చూడగానే ఆహా, నా దేవుడి మందిరం దగ్గరికి వచ్చేసానే, పరిశుద్ధ స్థలములు అడుగు పెడేస్తున్నానే, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళిపోతానే. చూసేది ఎంత ఆనందమో. మనకి దేవుడి మందిరములకు వచ్చి కూర్చున్నా కూడా ఏదో బాధ, ఏదో దుఃఖం, ఏదో ఆలోచన, ఏదో చింత, ఏదో చీకు, ఇదంతా ఉంటుంది. కానీ వాళ్ళకి చూడండి ఎంత ఆనందం అంట. పోనీ వాళ్ళు ఏమైనా బాగున్నారంటే తండ్రి చచ్చిపోయాడు. అర్థమవుతుంది మీకు? తండ్రి చచ్చిపోయాడు. యెహోవా దేవుడు నెరలు విరిచి వారిని మింగేసేలా చేశాడు. ఇప్పుడు నువ్వు మా తండ్రిని చంపేశావు, మా బంధువు 250 మందిని చంపేశావు, ఇంకా నీ సన్నిధికి వచ్చి మేమేం బాగుపడతాం అని అనాలి. కానీ వారు ఏం చేశారు చెప్పిన? నీ మందిర ఆవరణము చూడాలని నా ప్రాణము తెప్పరిల్లిపోతుందయ్యా అని ప్రార్థన చేశారు. చూడండి, వారికి అది ప్రతికూలమైంది, అనుకూలమేం కాదు. చూడండి, మన ఇంట్లో ఏదైనా జరిగితే, ఇటువంటి సంఘటన జరిగితే ఏమొస్తాములే అంటారంటరా? అంటామానమా? అంటాం. కానీ ఆ పరిస్థితి వారి ఇంట్లో ఒక మనిషి సొంత తండ్రి తెచ్చుకొని సరే కోరాహు కుమారు దేవుడి సన్నిధానికి రావడానికి, సమాజంగా కూడుకోవటానికి ఏమాత్రము కూడా వారు ఆలస్యం చేయలేదు. చూడండి 77 కీర్తనకి రండి, చదవండి 2. నా ఆపత్కాలమందు నేను ప్రభువుని వెతికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనల్లక ఉన్నది. దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోచున్నది. చూడండి, ఆసాపుగా చెబుతున్న మాట ఏంటో తెలుసా? నా ఆపత్కాలమందు నేను ప్రభువునే వెతికాను. చూడండి, కష్టకాలంలో ప్రభువుని వెతికాడంట. తనకు పరిస్థితులు బాలేనప్పుడు ప్రభువుని వెతికాడు. ఎప్పుడు? రాత్రి వేళ. చూడండి, చాలామంది భక్తులు రాత్రి కాలంలో ప్రభువుని ఎదుర్కొన్నారు. మిషనరీలు, గొప్ప గొప్ప పరిచయం చేసిన వాళ్ళు, వారి జీవితం ఎలాగా ప్రబలిందో తెలుసా? రాత్రి కాలం అంతా కూడా ప్రభుతో మాట్లాడేవారు. ఎందుకు తెలుసా? రాత్రి కాలంలో డిస్టర్బెన్స్ ఉండదు. అవునా కదా? అవునా కదా? కొంతమంది భక్తులు అయితే వేకువజామునే పక్షి కూడా అరవకుండా, కోడి కూడా కుయ్యకుండా, చంటి పిల్లడు ఏడవకుండా, ఇంట్లో చప్పుడేది లేకుండా నేరుగా ప్రభు యొక్క స్వరం లేదా ప్రభుతో గడపగలిగిన వారు ఎందరో మహనీయులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మన కాడికి వచ్చేటప్పటికి పక్కింటోడు బుల్లెట్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. డ్రర్ సౌండ్ వస్తుంది, మన లేకం. ఆ పక్కన జరగవలసి జరిగిపోతూ ఉంటాయి. పనికి వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి ఎంత గందరగోళం జరిగిపోద్దో అప్పుడు లేచి మనం ప్రార్థన చేస్తాం. అంటే దేవునితో వారందరూ సమయాన్ని కేటాయించేసుకుని, ఏంటి ఎవరికి వారే పక్షులతో సహా దేవునితో మాట్లాడేసుకుని ఆ పనిలో చేసుకుంటున్నప్పుడు అప్పుడు మనం లేచి తీరిగ్గా ప్రార్థన చేస్తాం. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు దేవుడికి విలువిస్తాం చెప్పండి? ఇది దేవుడికి విలువిచ్చేదనా? వేకువజామున ప్రార్థన పరిశుద్ధ గ్రంథములు ఎంత గొప్పగా లిఖించబడింది. కారణం ఏడు చెప్పనా? నువ్వు దేవుడు, దేవుడు నువ్వు, అంతే. కనీసం పక్కనే ఉన్న పిల్లలతో కూడా, భార్యతో కూడా మాట్లాడకుండా ప్రార్థనలోనికి వెళ్ళగలగాలి. అది అర్థమైందా? అది అలాగ నేరుగా వెళ్ళి ప్రభు దగ్గరికి అరగ మనం ప్రార్థన చేయగలిగి, నువ్వు ఆమెనన్నాకో ప్రార్థనలో ఉండుకో, ఆ కాకి సప్పుడో కోడి సప్పుడో వినబడాలి. అప్పుడు ఏమన్నా చెప్పనా? నీకంటే ముందు ప్రభుతో నేనే మాట్లాడాను. దేవునికి స్తోత్రం. చెప్పగలగాలి, నీకంటే ముందు నేను ప్రభుతో మాట్లాడని రోజున. ఆ వేకువజామున నాకు ప్రతికూలమైన పరిస్థితే, కానీ నా దేవుడి సన్నిధానములో ఆయన నాకు తోడుగా ఉండాలన్నా, ఆయన ఆపత్కాలంలో నాకు జ్ఞాపకం తెచ్చుకోవాలన్నా నేను ఆయనతో ముందుగానే మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పౌలు శీలలు మూలవాక్యానికి వచ్చేయండి, మీకు అది చూపించి ముగించేస్తాను. ఖైదీలు వినుచుండిరి. చూడండి, ఇక్కడ 12వ అధ్యాయంలో ఇదే పుస్తకంలో మీరు చూడండి, పేతురు గారు కూడా చెరసాల వేయబడతాడు. అర్థమైందా?
పేతురు గారు కూడా చెరసాల వేయబడతారు. కానీ పేతురు గారు ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నాడా? దేవదూత వచ్చి ఇలాగెలా కొడితే లేగలేనంత మొత్తులో పొడుగుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ సంఘము మాత్రం ప్రార్థన చేస్తుంది. దేవునికి స్తోత్రం. సంఘము ప్రార్థన చేస్తున్న పాటలు పాడుతున్న వాళ్ళు. కానీ పేతురు గారు నిద్రపోతూ ఉంటే దేవదూత వచ్చి తట్టి లేపు బయటికి తీసుకొచ్చింది. అవునా? చూడండి, అక్కడేమో పేతురు నిద్రపోతున్నాడు. పేతురుతో పాటు చెప్పండి, పేతురు నిద్రపోతున్నాడు. పేతురికి కాపలా పెట్టిన 14 మంది కూడా నిద్రపోతున్నారు. పౌలుకి నిద్ర లేదు, పౌలు చుట్టూ ఉన్న ఖైదీలకి నిద్ర లేదు. దేవునికి స్తోత్రం. వారు వింటున్నారు. అప్పుడు జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? వారు అలాగ ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ ఉండగా మహాభూకంపం కలిగి చెరసాల పునాదులు అదిరి వెంటనే తలుపులు తెరుచుకున్నాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పాడిన పౌలు పాడిన శీలయు బంధకాలే కాదంట, విన్నవారు బంధకాలు కూడా తెగిపోని అంట. దేవునికి స్తోత్రం. అంత గొప్ప ఆరాధన చేశారు వారు. వారు ఇందులో పాలు పంపులు పొందలేదు, వింటున్నారు. ఏంటి వీళ్ళు పాటలు పాడుతున్నారు ఏంటరా, ఒళ్ళంతా రక్తం గారిపోతున్నారు, రసి గారిపోతుంది, సీమ గారిపోతుంది, అయినా వీళ్ళు ఏదో పాటలు పాడుతున్నారని వింటున్నారు. వాళ్ళు అలా వింటూ ఉండగానే ఒకేసారి పడుకొని భూకంపం కలిగింది. అలా చూస్తే బొండాలు లేవు, చేతికి సంఖ్యలు లేవు. వీళ్ళకే కాదు, ఎవరికే? నేనేమంటాను తెలుసా? దేవుని ఎడల గనక నువ్వు ఒక్కడవే నేను ఒక్కడే గనక, కుటుంబములు గనక మధ్యరాత్రి కాల సమయములో గనక మనం నిద్రను గనక త్యాగం చేసుకుని ప్రభు సన్నిధిలో పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటుంటే చూడండి, మన కుటుంబంలో ఉన్న బంధకాలు, మన కుటుంబంలో సమస్యలు, మన కుటుంబంలో ఉన్న ఇరుకులు, ఇబ్బందులు అన్నిటిలో దేవుడు విశాలతను కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, తర్వాత వారు బయటికి వెళ్ళిపోయామనుకుని ఆ చెరసాల నాయకుడు భయపడిపోతాడు. తర్వాత, అయ్యా నువ్వేమి చేసుకోవద్దు, మేమెవరం పారిపోలేదు, మేము క్రైస్తవులం, మేము నీతిగా బ్రతికేవాళ్ళం, మేము క్రీస్తును కలిగిన వాళ్ళం, చెరసాల తలుపు లేదు బాహాటంగా తెరుచుకున్నా కదని మేమేం పారిపోము. మీకు వచ్చింది తెలుసా? క్రైస్తవులు పారిపోరు, క్రైస్తవులు అబద్ధమాడరు, క్రైస్తవులు పాపం జోలికి వెళ్ళరు, క్రైస్తవులు ఏదైతే విడిచిపెట్టి వచ్చారో దాని జోలికి వెళ్ళరు. అర్థమైందా? ఇప్పుడు చెరసాలు అక్కడ తెరబడ్డాయి కదా, పౌలు శీల పారిపోవచ్చుగా, పారిపోలేదు. వారు అలాగే నిలబడ్డారు. ఎందుకంటే చెరసాల తలుపులు తొలగించిన అధికారులకు లోబడాలి కాబట్టి వాళ్ళు నించున్నారు. కానీ చెరసాల నాయకుడు వచ్చి పారిపోయారని చెప్పేసి కత్తెట్టి పొడి చేసుకోబోయాడు. ఎందుకో తెలుసా? మళ్ళీ ఇతనికి శిక్ష పడుతుంది. కానీ ఇదిగో నువ్వేమి చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం. మేము ఇక్కడే ఉన్నామని చెప్పగానే చెరసాల నాయకుడు రక్షణ పొంది, నేను చదువుతాను చూడండి 33 వచనం, ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొచ్చి వారి గాయములు, నా వైపు చూడండి, కొట్టి చెరసాలు వేసి వారు ఆరాధనలు పాట రాత్రంతా పాడుతున్నప్పుడు కూడా వారి గాయాల నుంచి రక్తం కారుతూనే ఉంది. అది మరి చెరసాల నాయకుడు చేతులు పెట్టి కడిగాడు. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు మనం ఉంటుంది ఏమన్నా చెప్పండి, గాయాలు దేవుడిని ఆరాధన చేయకపోవటానికి మన ఒంటి మీద ఏం గాయాలు ఉన్నాయి? కానీ ఉన్నాయి చెప్పనా? మనస్సుకు గాయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హృదయానికి ఎన్నో గాయాలు ఉన్నాయి. ఎందుకంటే సామెతల్లో మాట ఉంటుంది, హృదయపు లోతుని ఒక మనుషుడు చూడలేడు, దాన్ని చూడగలిగాడు దేవుడు. పరిశోధకుడు ఆయన. మన హృదయముకు తగిలిన గాయాలు కానీ, నిందలు కానీ, పోటులు కానీ ఇవన్నీ ఎరిగిన దేవుడు. మనము గనక క్రీస్తునందు ప్రయాస పడితే ఆయనే మన గాయాలను శుభ్రంగా కడిగేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారి గాయాలు చెరసాల నాయకుడు కడిగితే మన హృదయమునకు జరిగిన గాయాలు, మన హృదయములోని ఇక్కట్లు, బాధలు, కష్టాలు, వేదనలు, చెప్పుకోలేనన్ని పరిస్థితులన్నిటిని ఎరిగిన దేవుడు గాయము చేయవాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. అంటే పౌలు శీలక పరిస్థితి కలిగజేసింది ఆయనే, మళ్ళీ అందులోంచి బయటకు తీసుకొచ్చింది ఆయనే. ఎందుకో తెలుసా? సన్నిగితాడేమో, పౌలు శీలలు ఈ పని ఎక్కడితో వదిలేస్తారేమో అని అనుకున్నాడు. ఎందుకు చెప్పనా? మన మీదకి ఏ పరిస్థితి వచ్చినా, క్రైస్తవుల మీదకి ఏదొచ్చినా, అర్థమైందా? ఏ పరిస్థితి వచ్చినా, ఏ పరిస్థితి కలిగినా
అది దేవుడు అనుమతిస్తేనే మన దగ్గరికి వస్తుంది. అవునా? అంతే కదా. పౌలు అంటాడు కదా, యాకోబు అంటాడు కదా, మీరు సహింపగలిగిన శోధనే తప్ప అంతకు మించి ఆయన దేనిని అనుమతి ఇవ్వడు. కాబట్టి ఏ పరిస్థితులైనా సరే, అర్ధరాత్రి వేళని సరే ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఒకవేళ మెలుకు వస్తే ఖచ్చితంగా చెప్తాను, ఆదృశ్యంగా షడానగా మెలుకు వస్తే ఎప్పుడైనా సరే క్రైస్తవులు నిద్రపోకండి. అర్థమైందా? పీడకాలు వచ్చో, ఎవరో తలుపు తట్టో, ఫోన్ వచ్చో, సంథింగ్ ఏదో ఒక విధంగా రాత్రి కాలంలో కనుక మెలకు వస్తే కనీసం మోకరించి ఒక 5-10 నిమిషాలు మీరు ప్రార్థన చేసి చూడండి, ఎంత బాగుంటుందో. నాకు ఈరోజు కూడా అనుభవాలు అన్న దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రం. మామూలుగానే నాకు 12-1 గంట అవుతుంది. మంచి అవకాశం, దేవునికి స్తోత్రం. కాబట్టి మీ జీవితాలు చెయ్యండి. ఎందుకంటే మనం రేపొద్దున్న ఎదుర్కోవాల్సిన పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇప్పుడేదో బాగున్నామా, రేపు బాగోం. అర్థమైందా? మనం ఇప్పుడు బాగున్నామా, రేపు బాగోం. అంటే నింద రావచ్చు, మనం చేసిన తప్పిదం వల్ల ఏదైనా నింద రావచ్చు, లేదా క్రీస్తు నిమిత్తం నింద రావచ్చు, సువార్త నిమిత్తం నింద రావచ్చు. ఏంటి ఈ పరిస్థితులన్నిటి మనం తట్టుకోవాలంటే కనుక ఏంటి 24 గంటలు కూడా మన ప్రార్థనతో మనం పెనవేసుకుని ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి సంపూర్ణమైన రాత్రి నెలకొకసారి జరుగుతుంది కదా. నెలకొకసారి జరిగే సంపూర్ణ రాత్రికి 29 రోజులు సిద్ధపాటు కలిగి ఆ ఒక్క రోజు కనుక ప్రభు సన్నిధిలో కునుపాటు లేకుండా, ఏమాత్రం కూడా నిద్రాభారం లేకుండా కన్నులు తెరుచుకుని కనుక ప్రభువును ఆరాధించగలిగితే, దేవుని స్తుతించగలిగితే, దేవుడు మహిమపరచగలిగితే, అర్థమైందా? వారు ఆరాధన చేశారు కాబట్టి అర్ధరాత్రి వేళ దేవుడు విన్నాడా లేదా? వినలేదా? దేవుడు వినకుండా చెరసాల తలుపులు ఎందుకు బద్దలవుతాయి? సంఘము చేస్తున్న అర్ధరాత్రి ప్రార్థన దేవుడు వినకుండా దేవదూతను ఎందుకు పంపుతాడు? అవునా? కాబట్టి మనం అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని దేవుడి సన్నిధిలో కనుక మానక స్తుతిస్తూ దేవుని ఆరాధించగలిగితే, దేవుని మహిమపరచగలిగితే, చూడండి చెరసాల తలుపులు ఎలాగైతే బ్రద్దలాసిపోనియో, రేపొద్దున మన జీవితంలో కూడా బండమారిన పరిస్థితుల్లో, మోడుబారిన పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు, దురాత్మ సమూహాలు చేస్తున్న దాడి ఏదైనా సరే అవి కదిలిపోతాయి. దేవునికి స్తోత్రం. వదిలి వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. అవి వెంటనే జరగవచ్చు, కొన్ని రోజుల తర్వాత జరగవచ్చు, ఓ నెల రోజుల తర్వాత జరగవచ్చు, సంవత్సరం తర్వాత జరగవచ్చు. కానీ నీవు ఎదురు చూసిన దానికంటే, తర్వాత దేవుడు చేసిన అద్భుతం ఎదురు చూసిన దానికంటే ఎన్నో సంవత్సరాలు మనం ఆ అనుభూతిని అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ముగించేస్తున్నాను. పౌలు శీలలు అర్ధరాత్రి వేళ ఆరాధన చేస్తున్నప్పుడు ఎలాగొంది వాళ్ళ పరిస్థితి? ఈ పంత బెత్తలతో అలికేశారు. ఏంటంట? శుభ్రంగా అలికేశారు. అలికేసినా సరే వాళ్ళు వచ్చి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా దేవుడి కొరకు ఇలాంటి రాత్రి కాలంలో ఎన్ని చేసినా తక్కువే. ఏ పరిస్థితి కలిగినా దేవుడి మందిరంలో మనం ఉండాలి. ఏ పరిస్థితిలో మనం ఉన్నా ఒక నియమం ఉంటుంది. ఆదివారం ఆరాధన ఉంటుంది, శుక్రవారం ప్రార్థన ఉంటుంది, ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది, సంఘ ఉద్యోగ కొడుకులు అంటే ఏదైతే సంఘము నియమాలు ఉన్నాయో ఆ నియమం చొప్పున కనుక నువ్వు పాలు పంపులు పొందితే, అర్థమైందా? స్థానిక సంఘములో నీ సభ్యత్వం సార్వత్రిక సంఘములకు నిలుపుకోగలిగితే రేపొద్దున రెప్పబాటు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక.